దేవుడు నారదుడికి ఇంకా పరబ్రహ్మ తత్వాన్ని గురించి తెలియజేస్తున్నాడు. పరబ్రహ్మతత్వము ఆకాశమంతా విశాలమైనది. నిజానికి ఆకాశం అంతా అనడానికి వీల్లేదు, ఆకాశం కంటే కూడా విశాలమైనటువంటిది. కాబట్టి ఎన్ని గతులను వర్ణించినన్నని ఒక మాట ఉంది. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కానీ అంతం అంటూ ఉండదు. ఆయన్ని గురించి చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. సర్వఫల ప్రదాతయును, సర్వములైన ఫలములను ప్రకర్షముగా దానము చేయువాడు. ఈ మాటలో కొన్ని రహస్యాలున్నాయి. సర్వఫల ప్రదాత మనం మామూలుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికో ఇంకొకరి దగ్గరికో వెళ్ళి మనకు ఏది కావాలో అది అడుగుతాం. సాధారణంగా శుభఫలములను మాత్రమే అడుగుతూ ఉంటాం. కానీ శుభఫలమే మనకు లభిస్తుంది అని నమ్మకమేం లేదు. అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి చాలా భక్తితో శ్రద్ధతో ఆయన్ని చాలా విశిష్టమైనటువంటి హుండీలో డబ్బు వేసి, చాలా ఎక్కువగా, అంటే మన మనస్సులో కొన్ని విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి. భగవంతుడికి 1,00,000 రూపాయలు ఇస్తే మనకు దానికి తూకంగా ఫలం వస్తుంది అని. కానీ భగవంతుడు ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని చాలా ఒక విచిత్రమైనటువంటి మాట చెప్పాడు. అయ్యా, నువ్వు భగవంతుడికి, మనం లోకంలో తెలుగులో ఒక సామెత ఉంది, కొండంత దేవుడికి కొండంత పత్రి ఇవ్వగలమా అని. అలాగే ఆయన ఏమన్నాడు? ఒరే నాయనా, నువ్వేమీ నానా అవస్థలు పడద్దు, ఓ చిన్న ఆకు తీసుకురా, డబ్బు పెట్టి కొనక్కర్లేదు, ఓ మంచి తులసి ఆకు తీసుకొచ్చి నాకు సమర్పించు, లేదంటే ఒక పుష్పం, లేకపోతే కొంచెం నీరు, పత్రం పుష్పం ఫలం తోయం, దీన్ని సమర్పించు. ఆ సమర్పించడంలో చాలా ముఖ్యమైనటువంటి వస్తువు ఏమిటి అంటే భక్తితో సమర్పించు. భక్తితో అంటే సర్వార్పణ బుద్ధి అన్నమాట. అది ఇవ్వటం సర్వార్పణ భావన. మామూలుగా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, పుష్పాలతో భగవంతుడిని ఆరాధించేటప్పుడు అక్కడ ఓ పాత్రలో ఉండేటువంటి ఓ పుష్పాన్ని తీసుకుని సాధారణంగా మనం ఏం చేయాలంటే ఈ హృదయస్థానం దగ్గరికి తీసుకొచ్చి అలా సమర్పించాలి. ఎలా పట్టుకోవాలి అనేది కూడా ఉంది. ఈ 3 వేళ్లతో పట్టుకోవాలి. అలా హృదయస్థానం దగ్గరికి తీసుకురావాలి. ఆ తీసుకొచ్చి దాన్ని అక్కడ సమర్పించాలి. ఆ సమర్పించడం కూడా విసిరేయకూడదు. అక్కడ పొందికగా అమరి ఉండేట్టుగా పెట్టాలి. అంటే పూజంతా అయిపోయిన తర్వాత ఓ చక్కని అలంకారం చేసినటువంటి స్ఫూర్తి రావాలి మనకి. ఏదో గిరాట్ వేస్తే ఆ గిరాట్ వేయడంలోనే మన మనస్సు తెలుస్తుంది, మనకు సరైనటువంటి భక్తి భావన లేదు అనేటువంటి విషయం తెలుస్తుంది. అందుకని పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి, ప్రతి మాటలోనూ చాలా చాలా ఆలోచించవలసిన విషయాలుంటాయి. ప్రయచ్చతి అంటే చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళి అక్కడ ఉంచటం. అట్టా ఉంచితే ఆయన ఏమన్నాడంటే చాలా చిత్రంగా, తదహం భక్త్యుపహృతం, మళ్ళీ భక్తితో తీసుకొచ్చి ఇవ్వబడినటువంటి ఆ పదార్థాన్ని ప్రయతాత్మనః
చాలా శ్రద్ధ కలిగినటువంటి ఆత్మ కలిగిన వాడిచ్చినటువంటి దానిని అస్తినామి, నేను పుచ్చుకుంటాను, తింటాను అని అన్నాం. అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఇది అంతా వన్ వే ట్రాఫిక్ వ్యవహారంలాగా ఉంది. అంటే నువ్వు ఇవ్వవయ్యా, నేను పుచ్చుకుంటాను అని అంటే, అయితే మరి నా సంగతి నాకేమిటి, దానివల్ల నాకేం వస్తుంది అని అంటే ఆ మాట కూడా చెప్పాడు భగవంతుడు. ఆ మాట కూడా చెప్పాడు, చెప్పకపోలే, కానీ అక్కడ చెప్పలే. ఏమిటి చెప్పాడు? యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అటువంటి వాని యోగాన్ని క్షేమాన్ని నేను వహిస్తాను అని చెప్పాడు. ఇంకా ఇంతకంటే కావాల్సిందేముంది? యోగము అని అంటే అలబ్ధ లాభము, అంతవరకు మనకి దొరకనిది లభించటం. క్షేమము అంటే దొరికినది కాపాడటం. ఈ రెండు ఇస్తానన్నాడు. అయితే మనం కోరినవి ఇవ్వడు. మనం కోరినవి మన తలకి కొరవి మనమే పెట్టుకున్న వస్తువులు లాంటివి అవుతాయి. చాలామందికి భగవంతుణ్ణి ఏం ప్రార్థించాలో తెలియదు, వాడికి ఏం కావాలో తెలియదు.